హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. త్వరలో ఏపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎవరు గెలుస్తారు, ఎవరు నిలుస్తారు, ఎవరు మట్టి కరుస్తారు, ఇప్పటి నుండే వీటిపై బెట్టింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈసారి ఎలక్షన్స్ లో అన్ని పార్టీలు ఎలాగైనా గెలవాలని తమ బ్లడ్ పెడుతున్నాయి. అందుకోసం ఎత్తులు, పక్క పార్టీపై వ్యూహాలు, జనాల్ని ఆకట్టుకునే పథకాలతో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. ఎవరికి వారు మేమే గెలుస్తామని ధీమాగా చెబుతున్నప్పటికీ లోలోపల భయపడుతూనే ఉన్నారు. ఒకసారి అన్ని పార్టీల బలాబలాలు, గెలుపోటములు అవకాశాలు పరిశీలిస్తే ప్రస్తుతం రూలింగ్ చేస్తున్న వైఎస్ఆర్సీపీకి 42% సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంది. సంక్షేమ పథకాలు, విద్య, వైద్య రంగాల్లో జగన్ గవర్నమెంట్ చేస్తున్న కృషి జనాల్లో బాగా మెప్పు పొందాయి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, క్రిస్టియన్ లాంటి ఓటు బ్యాంక్ మెజారిటీ శాతం జగన్ వైపే ఉంది. అభివృద్ధిని ఎన్ని ఆటంకాలైనా కొనసాగిస్తున్నాడు అనే పేరు తెచ్చుకున్నాడు జగన్. అవినీతి కూడా గతంలా లేదు. అన్ని పథకాలు ఇంటి వద్దకే రావడంతో కరప్షన్ కూడా తగ్గింది. చాలా వరకు వైఎస్ఆర్సీపీ పట్ల తృప్తిగానే ఉన్నారు. అయితే రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటం, ఇన్ఫ్రా, ఐటీ లాంటివి పెద్దగా డెవలప్ కాకపోవడం, మద్యం పాలసీ వైసీపీకి పెద్ద మైనస్ గా మారాయి. వీటిని జనాల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ప్రతిపక్షాలు సక్సెస్ అయ్యాయి. ఏదేమైనా సంక్షేమ పథకాలే తమని రక్షిస్తాయని, మళ్లీ గెలిపిస్తాయని వైసీపీ గాఢంగా నమ్ముతోంది. తెలుగుదేశం పార్టీ ఈసారి ఖచ్చితంగా గెలుపు మాదే అని బల్లగుద్ది మరీ చెప్తోంది. వైసీపీ అసమర్థ పాలన, అవినీతి తమకు కలిసొస్తాయని, పైగా ఈసారి పవన్ కళ్యాణ్ కూడా కలుస్తున్నాడు కాబట్టి ఇక తిరిగే లేదని భావిస్తోంది. చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడు రాష్ట్రానికి చాలా అవసరమని, ఇది జగన్ పాలన చూశాక బాగా అర్థమైందని టీడీపీ నేతలు చెబుతున్నారు. కానీ ప్రతిపక్షంగా టీడీపీ ఫెయిల్ అయిందని, వారు చేస్తున్న ప్రచారం అంతా బూటకమని వైసీపీ ఆరోపిస్తోంది. జనాల్లో కూడా టీడీపీని నమ్మే పరిస్థితి లేదని ఒక టాక్. అయినా సరే 160 సీట్లలో గెలుపు మాదే అని టీడీపీ చెప్తూనే ఉంది. ఇక జనసేన పార్టీ సొంతగా గెలిచే పరిస్థితి లేకపోయినా గెలుపోటములను నిర్ణయించే నిర్ణయాత్మక శక్తిగా అయితే మారింది. ఎవరు గెలవాలో, ఎవరు ఓడాలో పవన్ కళ్యాణ్ డిసైడ్ చేసేంత సామర్థ్యం అయితే జనసేన పార్టీకి ఉంది. ఈసారి ఎలాగైనా వైసీపీని ఓడిస్తామని జనసేన ఘంటాపదంగా చెప్తోంది. అయితే ఇప్పటికే క్షేత్రస్థాయి క్యాడర్ లేకపోవడం, దానికోసం పవన్ ప్రయత్నించకపోవడం, పొత్తు కోసం వెంపర్లాడడం జనసేనకి గుదిబండగా మారాయి. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు ఎవరితో జతకట్టాలా అని ఆలోచిస్తున్నాయి. పైగా వాటి ప్రభావం ఏమంత ఉండదు. ప్రస్తుతానికి ఏపీలో రాజకీయ పరిస్థితి ఇది.